హాయ్ అండి. ఇదిగో ఇవి సీతాఫలాలండి. మా చెట్లకి కాసినయి. వీటికి వర్షాలు పడి అప్పుడప్పుడు ఇలా తెల్లటి బూజు వస్తూ ఉంటుందండి. అది ఉండడం వల్ల తినడానికి, ముగ్గు పెట్టుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఎలా శుభ్రం చేసుకోవాలి అనే దాని గురించి చూద్దాం. మా వోడు చూడండి ఎదర నుంచి నడిచెళ్ళిపోతున్నాడు. ఓకే. దీన్నెలా మీరు క్లీన్ జేసుకోవాలనేది ఇప్పుడు నేను లైవ్‌లో చూపిస్తాను చూడండి. చూడండి మనం పళ్ళు తోముకునే బ్రష్ ఉంటుంది గదా! దాంతోటి కొంచెం స్మూత్‌గా ఇలా ఇలా అని జెప్పేసి అంటా ఉంటే మనకి కొంచెం దాని మీద పొట్టంతా మనం ఇలా క్లీన్ జేసుకున్న ఈటిని మనం ఎలా ముగ్గు పెట్టుకుంటామనేది మీ అందరికీ కూడా తెలుసు. తక్కువ పళ్ళు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, బియ్యం డ్రమ్ముల్లో ముగ్గు పెట్టుకుంటాం కదండీ! బియ్యం డ్రమ్‌లో మనం ముగ్గు పెట్టుకున్నప్పుడు ఏంటంటే, ఈ బూజు వల్ల చెమ్మటకి అది వేరేగా ఫార్మ్ అయ్యి ఉండల కింద తయారైపోతది. కిందున్న బియ్యం పాడైపోతాయండి. బియ్యం డ్రమ్‌లో ఉన్న బియ్యము పాడైపోతాయి. అందుకని మనం ఇలా క్లీన్ చేసుకొని, శుభ్రంగా తుడుచుకొని మనం పెట్టుకోవడం వల్ల మనం తినేటప్పుడు కూడా బావుంటుంది. ఆ దుమ్మయి లేకుండా ఉంటుంది. ప్లస్ నీట్‌గా కూడా ఉంటుందండి. అందుకని చెప్పేసి మీరు ఇది ఇలా క్లీన్ చేసుకొని చూడండి ఎంత నీట్‌గా ఉందో ఇప్పుడు. క్లీన్ చేసిన దానికి, చేయని దానికి. ఇప్పుడు ఇది క్లీన్ చేసుకొని మనం బియ్యం డ్రమ్‌లో ముగ్గు పెట్టుకుందామండి. మా చెట్లయితే ఇవి కాసినాయండి 2 చెట్లు. 4 చెట్లకి 2 చెట్లు మాత్రమే కాసినాయి మాకు. మనం తిన్న ప్రతి గింజ భూమిలో మనం పాతిపెట్టినప్పుడు అది మొక్కై, వృక్షమై ఫలాలిస్తుందండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. బాయ్.